తిరుమల శ్రీవారిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. వేకువజామునే సతీ సమేతంగా ఆలయంలో అభిషేక్ సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈ రోజుతో ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నామన్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్నటువంటి సీజేకు టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేయగా ఈవో, అదనపు ఈవోలు స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి, మంత్రులు వంగలపూడి అనిత, సవిత, సంధ్యారాణి, కొలుసు పార్థసారథి, బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ చౌదరిలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరందరికీ కూడా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన బెంగాల్ గవర్నర్ దంపతులు, మంత్రులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్న గుట్టిగల్లు మండల పరిధిలో పోస్టల్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అదే పోస్టాఫీసులో పనిచేస్తున్న మహిళపై గత కొంతకాలంగా ఫోన్ ద్వారా వేధించడంతో పోలీసులను ఆశ్రయించింది. గత నెల 29న వాట్సాప్ కాల్ చేసి రికార్డులు తీసుకుని క్వార్టర్స్కు రమ్మని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధిత మహిళ ఆరోపిస్తోంది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెహ్రూను దాటి ఎక్కువ రోజులు పరిపాలించిన ప్రధాని మోడీ పాలనపై కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఆ పార్టీ కుటుంబ సభ్యుల పేర్లతో పథకాలు తీసుకొచ్చారే తప్ప దేశ సంగ్రామం, స్వతంత్ర పోరాటంలో ఉన్న ఏ ఒక్కరి పేర్లు, పథకాలు కానీ విగ్రహాలు కానీ పెట్టడానికి వారికి ఇష్టం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సుభాష్ చంద్రబోస్ పేరు చెప్పడానికి, విగ్రహాలు పెట్టడానికి కానీ ఇష్టపడలేదని అన్నారు. సింగరేణి సంస్థలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. లేదంటే కోల్ బెల్ట్ ప్రాంతం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో జరగనున్న డిప్యూటీ సీఎం భట్టి సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలుగా తమ సమస్యను పట్టించుకోలేదని అన్నారు. జగిత్యాలలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమై కుటుంబం సర్వం కోల్పోయింది. కుట్టు మిషన్పై ఆధారపడి జీవనం సాగిస్తున్న గంగాధర్ కుటుంబం కళ్ళ ముందే ఇంట్లోని సామాగ్రి, విలువైన వస్తువులు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో సుమారు 7 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు వాపోతున్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరులో యూరియా కోసం రైతులు అగచాట్లు పడుతున్నారు. యాప్లో ఆర్బీకే సిబ్బంది నమోదు చేసినా కూడా డిపోల్లో ఓపెన్ కాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతు డిపోలకు వెళితే ఆర్బీకేకి పొమ్మని ఇబ్బందులు పెడుతున్నారని వాపోతున్నారు. కడప జిల్లా బైనపల్లి సత్రం కబ్జా వ్యవహారం కొత్త వివాదాలకు దారితీస్తోంది. సుమారు 3 కోట్ల రూపాయల విలువైన సత్రానికి సంబంధించి స్థలం కబ్జాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇమడాపురం గ్రామ సర్వే నెంబర్ 146 ఆఫ్ ఏలో మొత్తం 2.34 ఎకరాల భూమి ఉండగా అందులో 2.20 ఎకరాల భూమిని యజమాని తమకు అమ్మినట్టు మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డి అంటున్నారు. అయితే వాటిలో పలు దుకాణాల కోసం గదులను నిర్మించి అద్దెకిస్తున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే సత్రం పూర్తిగా కబ్జాలో కలిసిపోయే ప్రమాదం ఉందని, కనీసం సత్రాన్నైనా కాపాడాలంటూ స్థానికులు వేడుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా రాయచోటి పరిధిలో అనుమానాస్పద ప్రదేశాల్లో నాకాబందీ నిర్వహించి ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. అనుమానిత వ్యక్తులకు బయోటెక్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా మూత్ర నమూనాలు సేకరించి గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు వినియోగించిన గుర్తించారు. ఇప్పటివరకు 13 మంది యువకులకు పరీక్షలు నిర్వహించగా 2 వ్యక్తులకు పాజిటివ్ ఫలితాలు వెల్లడైనట్లు డీఎస్పీ తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో దారుణం జరిగింది. ఓ భూ వివాదంలో అదే గ్రామానికి చెందిన పలువురు బెదిరింపులకు పాల్పడడంతో రాజేశ్వరి అనే మహిళ మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఇది గమనించిన గ్రామస్తులు హుటాహుటిన మహిళలు చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమకు ప్రాణహాని ఉందని స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.